అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాంటీ వైసీపీ వర్గంలో ఇప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి కూడా చాలామంది జీర్ణించుకోలేని అంశం, ఇప్పటికీ కూడా నమ్మశక్యం కాని అంశం ఒకే ఒకటి. రఘురామకృష్ణరాజు గారికి సీటు లేకపోవడం. సో ఎన్నికలు ప్రో జగన్ యాంటీ జగన్ జరుగుతున్నాయి అన్నప్పుడు యాంటీ జగన్ బ్యాచ్లో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి పాత్ర కీలకం అని మనం గతంలో చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. సో అటువంటిప్పుడు ఆ వ్యక్తికి సీటు లేకపోవడం ఎవరు కూడా ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. నేను మొన్న బెంగళూరు మీట్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది పర్సనల్గా నన్ను అదే డౌట్ అడిగారు. అన్న, రఘురామకృష్ణరాజు గారికి ఎందుకు సీట్ లేదు, రఘురామకృష్ణరాజు గారికి సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, ఈవెన్ చాలామంది నన్ను అడుగుతున్నారు మెయిల్స్లో కానీ వాట్సాప్లో కానీ. నేను ఇంటర్నల్గా నాకున్న సోర్సుల ద్వారా చాలా పక్కా ఇన్ఫర్మేషన్ సేకరించాను. చాలా ఇంపార్టెంట్. రఘురామకృష్ణరాజు గారికి సీటు ఇచ్చేయడానికి బీజేపీ ఓకే విత్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్కి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటే నరసాపురం ఎంపీ సీట్ నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఇంటర్నల్ వ్యవహారం. నేను ఇప్పుడు చెప్తున్నది నమ్మశక్యంగా లేకపోవచ్చు, జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా జరుగుతున్న మాట వాస్తవం. అదేంటంటే, మీకు నేను మార్చి 13-14 తేదీల్లో ఒక వీడియో చేశాను, ఏపీ బీజేపీలో వెన్నుపోట్లు అని. దానిలో ఏలూరు ఎంపీ సీటు విషయంలో బీజేపీ చేస్తున్న లాబియింగ్ల గురించి చాలా స్పష్టంగా చెప్పాను. ఏలూరు ఎంపీ సీటు కోసం బీజేపీ పట్టుపడుతుంది అని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అదే ఛాన్స్ ఉంది, అదే జరగబోయే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఒకే ఒక ఆప్షన్ ఇచ్చింది. ఓకే, నరసాపురం ఎంపీ సీటు మీకు ఇచ్చేస్తాం, టీడీపీకి వదిలేస్తాం, మీరు రఘురామకృష్ణరాజు గారిని మీ టీడీపీలో జాయిన్ చేసుకొని మీరు అతనికి సీట్ ఇచ్చుకోండి, ఏలూరు ఎంపీ సీటు మాకు వదిలేయండి, బీజేపీకి ఇచ్చేయండి. ఇది ఫైనల్ ఆప్షన్. ఏలూరు ఎంపీ సీట్ నుంచి తెలుగుదేశం పార్టీ పుట్ట మహేష్ యాదవ్ గారికి సీట్ ఇచ్చారు కదా, ఆ ఎంపీ సీటు బీజేపీకి వదిలేయండి, నరసాపురం ఎంపీ సీట్ టీడీపీకి ఇచ్చేస్తాం, ఈ రెండు మనం ఇంటర్చేంజ్ చేసుకుందాం అనేది బీజేపీ పెట్టిన ప్రపోజల్. చంద్రబాబు గారు దీని మీద ఆలోచిస్తున్నారు. చంద్రబాబు గారికి రెండు మనసులు ఉన్నాయి. ఒకటి, రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రపోజల్కి తలొగ్గాల్సిన పరిస్థితి. సో ఆయన ఒప్పుకుంటే ఏలూరు ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చేసి ఆయన పోటీ చేసేయచ్చు, రఘురామకృష్ణరాజు గారిని పార్టీలోకి తీసుకోవచ్చు, సీట్ ఇచ్చేయచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడో మెలుకుంది. ఏలూరు ఎంపీ సీటు కనుక బీజేపీకి ఇస్తే బీజేపీ నుంచి తపనా చౌదరి గారు పోటీ చేస్తారు, అలియాస్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు. అప్పుడు వైజాగ్ ఎంపీ సీటు భరత్ ఒక కమ్మ సామాజిక వర్గం, రాజమండ్రి ఎంపీ సీటు పురంధేశ్వరం ఒక కమ్మ సామాజిక వర్గం, ఏలూరు ఎంపీ సీటు తపనా చౌదరి కమ్మ సామాజిక వర్గం, విజయవాడ ఎంపీ సీటు కేసినేని చిన్ని గారు కమ్మ సామాజిక వర్గం, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మ సామాజిక వర్గం, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజిక వర్గం, కంటిన్యూగా అవే ఇచ్చినట్టు. సో దానివలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆడే పొలిటికల్ గేమ్లో టీడీపీ ఇరుక్కుపోద్ది. ఎందుకంటే ఆ గేమ్లో ఇరుక్కోకూడదనే తెలుగుదేశం పార్టీ భాష్యం రామకృష్ణ గారికి ఇవ్వాల్సిన ఏలూరు ఎంపీ సీట్ని బీసీ పుట్ట మహేష్ యాదవ్ గారికి ఇచ్చారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్ కమ్యూనిటీకి సీట్లు ఎక్కువ ఇచ్చింది. సో మనం ఖచ్చితంగా కొన్ని సీట్లు ఇవ్వాలి, లేకపోతే మనం డిఫెన్స్లో పడిపోతామని అనుకొని చాలా ఆలోచనలు చేసి చివరికి పుట్ట మహేష్ యాదవ్ గారికి, ఎక్కడో కడప జిల్లాకు చెందిన పుట్ట మహేష్ యాదవ్ గారికి తీసుకొచ్చి ఏలూరు ఎంపీ సీట్ ఇచ్చారు. ఇప్పుడు బీసీలకు ఇచ్చిన సీటు లాక్కొని బీజేపీకి ఇచ్చేస్తే, బీజేపీ వాళ్ళు తపనా చౌదరి గారికి సీట్ ఇస్తే, అప్పుడు చంద్రబాబు గారు ఏ విషయంలో అయితే భయపడ్డారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పొలిటికల్ సోషల్ ఇంజనీరింగ్ గేమ్ ఆడుతోందో ఆ గేమ్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అర్థమైంది కదా. ఒకవేళ బీజేపీ కనుక తపనా చౌదరి గారికి కాకుండా వేరే బీసీకి ఎవరికైనా ఏలూరు ఎంపీ సీట్ ఇస్తానంటే ఈ క్షణం చంద్రబాబు గారు ఆ సీటు వదులుకోవడానికి రెడీ. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఒకవేళ ఏలూరు ఎంపీ సీట్ని చంద్రబాబు నాయుడు గారు ఏలూరు ఎంపీ సీట్ని బీజేపీ అదర్ బీసీ కమ్యూనిటీకి ఎవరికైనా ఇస్తానంటే ఇది బీజేపీకి ఇచ్చేసి నరసాపురం ఎంపీ సీట్ టీడీపీకి తీసుకొని రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చాడని చంద్రబాబు గారు రెడీ. కానీ బీజేపీ ఇంత ఏలూరు ఎంపీ సీటు మీద ఇంత పట్టుపట్టడానికి కారణమే తపనా చౌదరి గారు ఇక్కడ ఉండడం, ఆయనకి సీటు ఇవ్వాల్సి రావడం, ఆయన అప్లికేషన్ చేయడం, ఆయన లాబియింగ్ చేయడం. సో ఇక్కడ అదే సమస్య. ఒక బీసీకి ఇచ్చిన సీటును వెనక్కి తీసుకొని ఆ పార్టీకి, ఆ నాయకుడికి, ఆ సామాజిక వర్గానికి ఇస్తే
ఖచ్చితంగా నెగిటివ్ సంకేతాలు వెళ్తాయి. ఈ పార్లమెంటు పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కమ్యూనిటీలో నెగిటివ్ సంకేతాలు వెళ్తాయి అనే నెగిటివ్ ఉంది. రఘురామకృష్ణరాజు గారికి సీటు ఇవ్వడం వలన యాంటీ జగన్ వర్గంలో రఘురామకృష్ణరాజు గారు కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆయనకు సీట్ ఇచ్చి గౌరవించాము అనే పాజిటివ్ సంకేతాలు వెళ్తాయి. ఒకవైపు పాజిటివ్ ఉంది, ఒకవైపు నెగిటివ్ ఉంది. సో ఈ రెండింటి మధ్య ప్రస్తుతానికి చంద్రబాబు గారు ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రస్తుతానికి ఇంటర్నల్గా జరుగుతోంది. ఈ ఒక్క ఛాన్స్, ఇదే ఫైనల్ ఛాన్స్. రఘురామకృష్ణరాజు గారు పోటీ చెయ్యాలి అంటే ఈ ఒక్కటే జరుగుతుంది. ఇది జరిగితేనే ఆయన నరసాపురం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు, నరసాపురం ఎంపీగా. ఏలూరు బీజేపీకి వెళ్ళిపోద్ది. ఇది నేను ఇప్పుడు కాదు చెప్పడం. మార్చి 14వ తేదీన ఏపీ బీజేపీలో వెన్నుపోట్లు అని ఒక వీడియో చేశా. 1,58,000 వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. అది చాలామంది నమ్మలేదు, నన్ను తిట్టారు. నేను ఒక కథ చెప్తున్నట్టు అనుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ అవకాశం ఉంది. ఇప్పటికీ అదే చర్చలు జరుగుతున్నాయి, అదే లాబింగ్ జరుగుతుంది. సో ఇది చాలా అసాధారణమైన రాజకీయ అంశం. సో చంద్రబాబు గారు ఒప్పుకుంటారా లేదా, ఏం జరుగుద్ది అనేది చాలా కీలకమైంది. ఏదైనా ఒక 3-4 డేస్లో తేలే అవకాశం అయితే ఉందన్నమాట.